నాయకత్వం మోడీ నాయకత్వం अब की बार 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 जय 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 माता जय 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 माता जय 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 माता नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం नरेंद्र मोदी गारी नायकत्వం जय बीजेपी जय बीजेपी గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో గుర్తుల గుర్తుంచుకో జై 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 మాతా 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 బుద్ధున్నోడు ఎవడైనా సరే భారతీయ జనతా పార్టీ కమలం పువ్వు పైన ఓటేయాలి. మన హిందూ ధర్మం రక్షించుకోవడానికి మన భారత ప్రధాని నరేంద్ర మోదీ గారు ఎంతో కృషి చేస్తా ఉన్నారు. మన జాతి గౌరవాన్ని నిలబెట్టడానికి కోసము నరేంద్ర మోదీ గారు పనిచేస్తా ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే దయచేసి బీఆర్ఎస్ ను అదేవిధంగా కాంగ్రెస్ ను నమ్మితే ఓటేస్తే ఆ ఓటు ఎందుకు చెల్లకుండా పోతుంది. కాబట్టి అందరూ కూడా దయచేసి భారతీయ జనతా పార్టీ భూ గుర్తు పైన ఓటేసి 13వ తారీఖు నాడు జరిగేటువంటి కురుక్షేత్రంలో ఈ అమూల్యమైన ఓటు కమలం గుర్తు పైన ఓటు వేసి నరేంద్ర మోదీ గారికి మనం అత్యధికంగా సీట్లు ఇచ్చి ఈసారి 400 సీట్లు 400కు పై సీట్లు ఇవ్వాలని చెప్పి దేశమంతా భావిస్తా ఉన్నది. అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఈసారి 6 సీట్లు ఇవ్వాలని చెప్పి మనం అందరం కూడా భావిస్తా ఉన్నాము. కాబట్టి మనందరి కోరిక మేరకు అదేవిధంగా నరేంద్ర మోదీ గారి కోరిక మేరకు మన తెలంగాణ అభివృద్ధి జరగాలంటే కేవలం భారతీయ జనతా పార్టీతోనే సాధ్యమవుతుంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిధులతోనే ఇంతకుముందు కూడా తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరిగింది. ఇంకా ముందు కూడా జరగాలంటే కేంద్ర ప్రభుత్వం నిధులతోనే జరగాలి. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రం నుంచి ఖచ్చితంగా ఒక 12 సీట్లు 12 సీట్లు ఇచ్చి మనందరినీ నాయకులను ఎంపీలను ఢిల్లీకి పంపాల్సిందిగా కోరుతా ఉన్నాము. జై 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 మాతా జై.